మా ఊరు ఛానల్ నేను విజయలక్ష్మి. గ్రహ దోషాల గురించి వాటికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఎటువంటి పరిహారాలు చేయాలి, ముఖ్యంగా మొక్కలతో గ్రహ దోషాన్ని ఏ విధంగా మనం తొలగించుకోవచ్చు అన్న విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదండి. మరి ఆ అంశంలో భాగంగా ఈ రోజు గురుగ్రహం గురించినటువంటి విశేషాలు చెప్పడానికి మన ముందున్నారు అరసవల్లి, శ్రీకూర్మం, సింహాచలం దేవస్థానం, అలాగే కనక మహాలక్ష్మి దేవస్థానాల ఆస్థాన పంచాంగకర్త, దైవజ్ఞ శ్రీ తెన్నటి శ్రీనివాస్ గారు మన ముందున్నారు. వారిని అడిగి గురుగ్రహానికి సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకుందాం. శర్మ గారు నమస్కారం. శర్మ గారు, గ్రహ దోషాలు వాటికి సంబంధించినటువంటి ఎటువంటి పరిహారాలు చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, దోషాలుంటే ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, వాటి నుంచి ఏ విధంగా బయటపడాలి, ఈ విషయాలు మీరు చెప్తూ ఉన్నారు. బుధ గ్రహం వరకు మీరు చెప్పారు. మరి ఈ రోజు గురుగ్రహం గురించి ఏం చెప్పబోతున్నారు? ఓం గురవే నమః. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిధం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. ఇది గురుడికి సంబంధించిన శ్లోకం అన్నమాట. నవగ్రహాల్లో 5వ గ్రహం అనేటువంటి ఈ యొక్క గురుగ్రహం గురించి మనం చెప్పవలసి వచ్చినట్లయితే బుద్ధికి బృహస్పతి అని చెప్పవచ్చు. సాధారణంగా చెప్పవలసి వచ్చినట్లయితే బుధుడు చెప్పినప్పటికీ కూడా మనకి 9 గ్రహాలు, నవగ్రహాలు అంటుంటాం కదండి. నవగ్రహాల్లో ప్రత్యక్షంగా గోచరించే మనకి 7 మాత్రమే. రాహుకేతులు గ్రహాలు కాదు, వాటి ఛాయాగ్రహాలు అంటుంటారు. వాటి చాలా విశేషాలు ఉన్నాయంటే రాహుకేమ కాలసర్పదోషం అనే పెద్ద సబ్జెక్ట్ అనుకోండి. ప్రత్యక్షంగా గోచరించే గ్రహాలు మనకి 7 గ్రహాలు, 7 తారా గ్రహాలు అంటుంటారు అంటే ప్రత్యక్షంగా గోచరించే 7. ఈ 7లో కూడా కొన్ని గ్రహాలకి శుభత్వం, కొన్ని గ్రహాలకి పాపత్వం కూడా ఇవ్వబడింది. అంటే నైసర్గిక శుభులు, నైసర్గిక పాపులు ఉన్నారు. నైసర్గికం అంటే వాళ్ళు బై నేచర్, నైసర్గికం అంటే వాళ్ళు మొదటి నుంచి ఎత్తేనండి అంటుంటారు చూసారా, బై నేచర్. ఇది నైసర్గికం అంటే తాత్కాలిక శుభులు, తాత్కాలిక పాపులు అంటుంటారు. వాడు మంచివాడేనండి, కానీ ఎందుకు ఈ రోజున ప్రవర్తించాడు అంటుంటారు. ఇది తాత్కాలిక. గ్రహాల్లో కూడా నైసర్గిక శుభులు, తాత్కాలిక శుభులు, తాత్కాలిక పాపులు, నైసర్గిక పాపులు అనే గ్రహాలు ఉంటాయి. ఎందుకంత విశ్లేషణ చెప్తున్నట్లంటే ఈ 9 గ్రహాల్లో సంపూర్ణంగా పూర్తి శుభగ్రహం ఎవరంటే బృహస్పతి, అంటే గురుడు మాత్రమే. అందుకే మనకి దేవతల గురువు ఎవరండి? బృహస్పతి. రాక్షసుల గురువు శుక్రాచార్య. అంటే రాక్షసులకు సంబంధించిన, అంటే వాడుకుంటే గుణాలకు సంబంధించిన వాడికి ఆధిపత్యం అంటే కొన్ని తేడాలు చెప్తూ ఉండాలి కదండి. రాక్షస ప్రవృత్తిలో ఉన్నాడు వాడు అంటే వాడికి ఆ గురువు ఉన్నాడంటే వాటిలో కొంత ఆ లక్షణాలు ఉంటేనే వాడు ఆ విధంగా ఉంటాడు. దేవతలకే గురువు అనుకోండి అతను, అంటే అతను దేవతలు అంటేనే ఒక ఉన్నత స్థానం అనుకుంటాం. వాళ్ళందరికీ గురువు అంటే అతను ఏ స్థానంలో ఉంటారు? ఇంకా ఉన్నత స్థానంలో ఉంటారు. అంటే ఈ 9 గ్రహాల్లో ఈ గురుడు యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. వాక్పతి ఎవరంటే గురుడు అని చెప్పిన శాస్త్రంలో కూడా ఒక జాతకంలో వాక్ స్థానం అంటుంటారు, అంటే 2వ స్థానాన్ని వాక్ స్థానం ఉంటుందన్నమాట. గురుడు బలంగా ఉన్నట్లయితే మంచి వాక్ ఉంటుంది అన్నమాట. వాడు మాట్లాడుతుంటే అలా వినాలి. ఇప్పుడు కొంతమంది ప్రవచనకర్తలు ఉంటుంటారు, వాడు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తూనే ఉంటుంది. వాడు ఏమి వినకూడదు అనుకుని ఒక 2 నిమిషాలు వింటే వాడు మాట్లాడి కూడా వినాలనిపిస్తుంది. కొంతమంది మాట్లాడుతుంటే మధ్యలోంచి వెళ్ళిపోతుంటారు అన్నట్టు ఉంటుంది. అంటే అంత ధారాళమైన వాక్పతి, వాక్కి అధిపతి గురుడు కాబట్టి గురుడు చాలా మంచిది. దూర ఆలోచన, దురాలోచన. గురుడు జాతకంలో బాగా ఉన్నట్లయితే దూర ఆలోచన ఉంటుంది అంటే దూరం అంటే చాలా ఎప్పటికో కొన్ని తరాలకు ఆలోచించే విషయం గురుడు వల్ల ఉంటుంది. గురుడు నీచంగా ఉన్నాడు కూడా వాడు దురాలోచన, వాడిని కొట్టేస్తే బాగుంటుందా, వీడిని కొట్టేస్తే బాగుంటుందా అంటే గురుడు జాతకం బలహీనంగా ఉన్నట్లయితే. గురుడు మాత్రం శుభగ్రహం మాత్రమే. ఈ నవగ్రహాల్లో ఈ గురుడు యొక్క ప్రాతిపదిక ఇంకో విషయం చెప్పాల్సి వచ్చినట్లయితే ఒంటి నిండా మంచి బంగారం వేసుకోవాలన్నట్లయితే కాంచనం అంటే ఎక్కువగా గురుడి వల్ల ఎక్కువగా ఉంటుంది. కొంతమంది బంగారు ఆభరణాలు అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది అంటండి. వాళ్ళు నిత్యం బంగారాన్ని ధరిస్తుంటారు. ఇంటిలో కూడా బంగారు నిల్వలు ఎక్కువగా కూడా ఉంటాయంటండి. ఈ బంగారం మీద ఆసక్తి ఉండడం, దేవ బ్రాహ్మణ శక్తి ఎక్కువగా కూడా ఉండడం, బ్రాహ్మణుడు ఎక్కువగా పూజించదు. గురుడు బలంగా ఉంటే వాళ్ళ దేవతలు బ్రాహ్మణుడు అంటే కూడా ఆ యొక్క అభిమానం, వాళ్ళకి ఆ యొక్క ఆదరించే గుణం, గౌరవించే గుణం ఎక్కువగా కూడా ఈ గురుడు వల్ల కూడా జరుగుతుంటుంది అన్నమాట. ఇంకో విషయం గురించి చెప్పాల్సి వచ్చినట్లయితే మంచి ఉన్నతమైన చదువుకోవాలంటే గురుడు బాగా బలంగా ఉన్నట్లయితే వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు ఉండే పరిస్థితులు కూడా గురుడు వల్ల మాత్రమే ఉంటాయి.
ఈ జాతకంలో గురుడు బలంగా ఉండడం వల్ల కూడా మంచి పుత్ర సంతానం కలుగుతుంది. అందుకే పుత్ర పీడోపశాంత ఏం చెప్పొస్తుందంటే గురుడు చెప్పేటప్పుడు శ్లోకం చెప్తుంటామంట అండి. ఆ గురుడు శ్లోకం చెప్పేటప్పుడు గురుడు 16,000 సంఖ్య అనమాట అండి. జాతకంలో పుట్టినప్పుడు పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఏంటండి, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఈ 3 నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు గురు మహాదశలో పుడతారన్నమాట అండి. అంటే ఆ జాతకులకు గురుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఈ 3 నక్షత్రాల్లో పుట్టిన వాడు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏంటన్నట్లంటే కనకపుష్య రాగము. వీడి యొక్క కనకపుష్య రాగాన్ని ఒక 3-4 క్యారెట్లు బట్టి వాళ్ళ యొక్క వయసు యొక్క భేదాన్ని బట్టి కూడా కొన్ని స్టోన్స్ బాగా మన గతంలో కూడా చెప్పుకున్నామంటండి. 12 సంవత్సరాల లోపు ఉండే పిల్లలకి ఎటువంటి రత్నాలు కూడా ధరింపు చేయకూడదు. ఎందుకంటే వాటిలో ఎక్కువ పవర్ ఎక్కువగా ఉన్నట్లయితే వాటిలో ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంటాయి. కొంచెం చిన్నపిల్లలు అనుకోండి, మనం ఏదైనా అనారోగ్యం మాత్రం వేస్తుంటాం కూడా దానికి సంబంధించిన డోసు తగ్గించి హాఫ్ మాత్రం వేస్తుంటారు, పూర్తిగా వేయరు. వయసు 10-12 ఏళ్ళు దాటిన తర్వాత కొంచెం ఎక్కువ మాత్రం వేస్తుంటారు. ఈ రత్నాల్లో కూడా అంతే అనమాట అండి. వాళ్ళకి వయసు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పవర్ ఉన్న ఎక్కువ క్యారెట్స్ తో ఉన్న రత్నాలు మనం పెట్టినట్లయితే వాళ్ళకి ప్రమాద పరిస్థితులు వస్తాయి. కాబట్టి సాధారణంగా కూడా చిన్నపిల్లలకి రత్నాలు అక్కడ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ రత్నాలు పెట్టుకునేటప్పుడు క్యారెట్స్ లెక్క కూడా ఉంటుంది. సాధారణంగా కూడా గురుడు 3 అంకె కాబట్టి 3 క్యారెట్లు పెట్టుకోవచ్చు అండి. కానీ రత్నం ధరించడం ప్రధానంగా ఎక్కువగా ఉంది. వాళ్ళ వయసుని బట్టి కూడా ఒక 3, 4, 5 క్యారెట్ల వరకు కొంచెం పెట్టుకోవచ్చు అన్నమాట అండి. ఆడవాళ్ళు అనుకోండి, కొంతమందికి ప్రత్యేకంగా కూడా స్టోన్స్ అంటే ఒక ఉంగరం కింద ధరించడం వాళ్ళకి ఇష్టం ఉంటుంది అన్నమాట. ఆడవాళ్ళకి ఆర్నమెంట్స్ అంటే ఆభరణాల్లో వాటిని కొద్దిగా పెట్టుకోవచ్చు అన్నమాట అండి. ఒక ముక్కుకి పెట్టుకున్నప్పుడు పెట్టుకోవచ్చు, ఒక హారం వేసుకున్నప్పుడు కూడా, మెడలో హారం వేసుకున్నప్పుడు. లేని పక్షంలో ఒక పెండెంట్ లాగా తయారు చేసుకుని ఒక కనకపుష్య లాగా బంగారంతో పెట్టుకుని ఒక పెండెంట్ లాగా తయారు చేసుకుని ఒక గొలుసు పెట్టుకుని వేసుకోవచ్చు. అంటే చేతికి ఉంగరం ఇష్టం లేనప్పుడు ఈ కనకపుష్యకం ఈ యొక్క కుడి చేతికి చూపుడి వేలుకి ధరించారు. గురుడు యొక్క వేలు చూపుడి వేలు కాబట్టి బంగారంతో సుమారుగా 3-4 క్యారెట్లు లేదు 5 క్యారెట్లు అయినా సరే కూడా చేసుకుని కుడి చేతికి చూపుడి వేలకి గురువారం నాడు గురు హారంలో ధరించినట్లయితే అది సత్ఫలి కనిపిస్తుంది. ఇక మంచి విద్యాబుద్ధులు ఉండడానికి కూడా మంచి ఉన్నతమైన చదువు వాళ్ళు చూడండి ఏకసంతాగ్రహంగా ఉంటుంటామంటే అలాగే గురుడు మంచి బలంగా ఉన్నట్లయితే వాళ్ళకి మంచి విద్యలు అన్ని విషయాలు కూడా మంచి రాణింపుగా ఉంటుంటుంది. సాధారణంగా మనం చంద్రమంగళ యోగం ఉంటుంటాం చూడండి. ఏమంటే జాతకం చంద్రమంగళ యోగం ఉందండి, వాళ్ళు చాలా బాగున్నారండి అంటుంటాం. అలాగే గురుమంగళ యోగం కూడా ఉంది. ఇది చాలా తక్కువగా తెలుసు అంటే చంద్రుడు కుజుడు కలిస్తే చంద్రమంగళ యోగం ఎలాగో ఉందో గురుడు కుజుడు కలిస్తే గురుమంగళ యోగం అని కూడా ఉంది. ఆ జాతకుడు కానీ గురుడు కుజుడు కలిసి కొన్ని స్థానాలు అంటే లగ్నం మంది కలిసి ఉన్నా లేదా విద్యాస్థానం మంది కలిసి ఉన్నా సరే కూడా వాళ్ళకి మంచి బుద్ధి ఉంటుంది. బుద్ధి కుశలత అంటే చాలా సూక్ష్మంగా కొంతమంది ఒక లెవెల్ కలిస్తే విరోధి లెవెల్ అంటే అది ఎండ్ వరకు కూడా ఎంతవరకు అంటే నేను చూసాను కానీ అంత తర్వాత చూడలేదండి. దానికి ఇంకా సూక్ష్మంగా ఆలోచించే పరిస్థితులు కూడా ఈ గురుడు కుజుడు కలిస్తే గురుమంగళ యోగం జాతకులకు అది ఎక్కువగా ఉంటుందన్నమాట అండి. ఇక నవగ్రహాల్లో మొక్కకు వచ్చినట్లయితే మనం ఏంటి అన్నట్టు రావి చెట్టు. కాబట్టి గురువారం నాడు గురుడికి ప్రీతికరమైన వృక్షం రావి చెట్టు కాబట్టి అశ్వత్థ వృక్షం అంటుంటాం. ఆ యొక్క రావి చెట్టు చుట్టూ కూడా ఆ గురుడి యొక్క మంత్రాన్ని చెప్తూ కూడా వాళ్ళు 16 ప్రదక్షిణలు నవగ్రహాలు గురుడికి 16 సంఖ్య చెప్పబడింది కాబట్టి 16 ప్రదక్షిణ చేయడం ద్వారా కూడా వాళ్ళకి మంచి అనుకూలంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ గురుడు జాతకంలో బలంగా ఉన్నట్లయితే పంచమ స్థానానికి ఆధిపత్యాన్ని వహించే గ్రహం గురుడు అనమాటండి. కొన్ని గ్రహానికి ఆధిపత్యం ఉంది. రవి ఉన్నాడు అనుకోండి లగ్నానికి అంటే మనకున్న ఆత్మ పీడోపశాంతయే మొదటి యొక్క లగ్నానికి అధిపతి రవి అవుతాడు అనమాట అండి. చంద్రుడు మాతృకారకుడు 4వ స్థానం మీద మనం చెప్పుకున్నాం. కుజుడు 3వ స్థానం మీద ఆధిపత్యం అంటే స్థానాధిపతి వేరు కారకుడు వేరు అనమాట అండి. 3వ యొక్క కారకత్వం వహించేది కుజుడు. బుధుడు ఏంటన్నట్టు మామూలుగా సాధారణంగా కూడా ఈ వ్యాపార కామన్ గా కూడా ఉంటుందన్నమాట. గురుడు పంచమ స్థానానికి ఆధిపత్యం వహిస్తుంటుందంటండి. పంచమ కారకుడు స్థానాధిపతి ఎవరైనా మారచ్చు కానీ కారకుడు ఎప్పుడు మారడం అంటండి. పంచమ స్థానం దేనికి చెప్పబడిందండి? స్నేహాలకు చెప్పబడింది. మంచి అలాగే సంతానానికి బాగా చెప్పబడింది. మంత్ర అభీష్ట సిద్ధికర అంటే జాతకంలో కానీ ఆ జాతకుడు కానీ మంచి గురుబలం కానీ ఉన్నట్లయితే మంచి మంత్ర సిద్ధి కలుగుతుంది. అంటే కొంతమంది మంత్రాలు ఉపదేశం తీసుకుంటారు చూడండి. ఆ జాతకుడు కానీ గురుడు కానీ బలంగా లేని పక్షంలో వాళ్ళు ఎన్ని మంత్రాలు చేసినా సరే కూడా వాళ్ళకి ఆ యొక్క మంత్ర అభీష్ట సిద్ధి కలగదు. దానివల్ల వాళ్ళకి ఇబ్బందిగా కూడా ఉంటుంది. అంటే పంచమ
కారకత్వం వహించే గ్రహం గురుడు కాబట్టి ఆ గురుడు జాతకంలో బలంగా ఉన్నట్లయితే వాళ్ళకి అభిష్ట సిద్ధి కలుగుతుంది. దేవ బ్రాహ్మణ దేవతా పూజలు ఎంత మంచి అభిష్టం ఉంటుంది. వాళ్ళు ఎక్కువ కూడా దేవత ఆరాధన చేస్తుంటాం, బ్రాహ్మణ గౌరవించడం కూడా చేస్తుంటారు. అదేవిధంగా కూడా బంగారం కూడా ఎక్కువ ధరించే పరిస్థితి ఉంటే ఇంట్లో ఎక్కువ మా ఇంట్లో అంతా మగపిల్లలు అంటే వాళ్ళకి గురుబలం ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కువ పుత్ర సంతానం కూడా కలిగే పరిస్థితులు కూడా ఈ యొక్క గురుడి వల్ల ఉంటుంది. గురుడికి ఆరాధన చేయడం ద్వారా కూడా సంతానం లేని వాళ్ళకి కూడా సంతానం కలిగే పరిస్థితి కూడా గురుడి వల్ల కూడా ఉంటుందంటండి. గురుడు బలహీనంగా ఉన్నట్లయితే ఆర్థికమైన కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అన్నట్లయితే నవగ్రహాల్లో గురుడు మాత్రమే. మీకు ఆర్థికంగా మంచి డబ్బు స్థితి కావాలి అన్నట్లంటే గురుడు జాతకంలో బలంగా ఉన్నట్లయితే మీకు మంచి ఆర్థిక స్థితిగతులు ఉంటాయి, మంచి వాగ్దాటి ఉంటుంది, మంచి విద్య ఉంటుంది, మంచి లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది. కాబట్టి నిత్యం గురుగ్రహ ఆరాధన చేయడం ద్వారా కూడా, అందుకే నవగ్రహాల్లో గురుడికి మనం దావిచెట్టైనా కాకుండా ఇది చేస్తుంటాం. నవరత్నాలకు వచ్చినప్పుడు కనక పుష్య రాగము అంటుంటాం ఉంటుంది. అందుకే ఇక కనక పుష్య రాగాన్ని మన దగ్గర చెప్పుకున్నట్టుగా 3-4 క్యారెట్లో కొంచెం చూపు ధరిస్తాం. వృక్షాలకు వచ్చినట్లయితే రాగి వృక్షానికి మనం ఆరాధన చేసేట మంచిది. ఇక ధాన్యానికి వచ్చినట్లయితే మనం శనగలు దానం చేసినట్లయితే, అంటే శనగ ధాన్యోపరి అని చెప్తుంది. సూర్యగ్రహస్య ఉత్తర దిగ్భాగే దీర్ఘశరాకార మండలే శనగ ధాన్యోపరి బృహస్పతి క్రమావాహయామి స్థాపయామి పూజయామి. సూర్యుడికి ఉత్తర భాగంలో దీర్ఘ చతురస్రాకారంలో శనగ ధాన్యంపై ఉంటాడు ఈ యొక్క గురుడు అంటారన్నమాట. ప్రతి గ్రహానికి కూడా కొన్ని ఆకారాలు ఉన్నాయన్నమాట. సూర్యుడు వృత్తాకారం ఉంటాడు, చంద్రుడు ఏమంచి స్క్వేర్ అంటే చతురస్రం ఉంటాడు, కుజుడు ట్రయాంగిల్ అంటే త్రికోణంగా ఉంటాడు, బుధుడు బాణాకారం ఉంటాడు, గురుడు ఏమంచి దీర్ఘ చతురస్రంగా ఉంటారు అన్నమాట. ఈ విధంగా కూడా గురుడికి పసుపు రంగు వస్త్రం అంటే బాగా ప్రీతి అనమాట అండి. అందుకే గురుగ్రహంకి ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ యొక్క పసుపు వస్త్రం ధరించడం ద్వారా కూడా వాళ్ళకి మంచి అనుకూలం కలిగే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట అండి. పసుపుకు కారణం గురుడే ఏమంటండి. అందుకే మనం ఏ శుభం చేసినా సరే పసుపు లేకుండా ఏ పని మనం చేయమంటండి. అలాగే వివాహ సమయంలో మనం పెట్టి జీలకర్ర బలం ఏదైతే పెడతామో, జీలకర్రకి ఆధిపత్యం వహించే గ్రహం సూర్యుడు, బెల్లానికి ఆధిపత్యం వహించేవాడు గురుడు అన్నట్టండి. కాబట్టి గ్రహరాజు కాబట్టి సూర్యుడు, ఈ యొక్క నవగ్రహాలు శుభగ్రహం గురుడు కాబట్టి ఈ యొక్క జీలకర్ర జీర ఏదైతే ఈ బ్రహ్మరంధ్రం నుంచి లోపల వెళుతుందో వాళ్ళలో స్వభావాలు మార్పులు జరుగుతున్న ఉద్దేశంతో ఈ యొక్క జీలకర్ర బెల్లాన్ని వివాహ సమయంలో సుముహూర్త సమయంలో మనం పెట్టే పరిస్థితులు ఉంటాయి. అంటే గురుడు యొక్క ఆధిపత్యం అంత బాగా ఉంటుంది. గురుడు జాతక బలం ఉన్నట్లయితే నిత్యం ఇంట్లో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటామంటే, ఇంట్లో పెళ్లిళ్ళు పేరంటాలు ఎక్కువగా జరుగుతుంటామంటే, విందు వినోదాలు బాగా జరుగుతుంటామంటే, వాళ్ళు విందు వినోదాల్లో పాల్గొనడం కూడా ఎక్కువగా జరుగుతుంటామంటే. గురుడు బలహీనంగా ఉన్నప్పుడే చెప్పిన ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బందులు కలుగుతుంటాయి. కాబట్టి నిత్యం గురుడికి ఆరాధన చేసి కూడా రంగుల్లో పసుపు రంగు కాబట్టి నవగ్రహాలకు దేవాలయంలో సూర్యుడు ఉత్తర భాగంలో గురుడు ఉంటాడు కాబట్టి నేను చెప్పేట దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే శ్లోకాన్ని పఠిస్తూ ఒక 16 పుష్పాలు తీసుకుని వెళ్ళి ఒక శ్లోకాన్ని పఠిస్తూ ఒక పుష్పాన్ని గురుడి దగ్గర పెట్టండి. మళ్ళీ 16 ప్రదక్షిణ చేసి 16 పుష్పాలు పెట్టుకొని ఒక ధూపాన్ని చూపించి దీపం అన్నప్పుడు సూర్యుడు నమస్కారం పెట్టుకొని నైవేద్యం అన్నప్పుడు బెల్లాన్ని కానీ పసుపు అరటిపళ్ళు కానీ నైవేద్యం చేయడం ద్వారా కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. తదుపరి పసుపు రంగు వస్త్రంలో ఇక కేజింపు కుంభశనగలు మూట కట్టి బ్రాహ్మణుడు దానం ఇవ్వాలి. ఆ రోజు నాడు దానికి సంబంధించిన పదార్థాలు తినకుండా, అంటే శనగలతో చేసిన శనగపప్పుతో చేసిన పదార్థాలు భుజించుకుంటున్నట్లయితే అది సత్య ఫలితాలు ఇస్తుందంటండి. ఈ గురుడు యొక్క ఇంపార్టెన్స్ నవగ్రహాల్లో ఇంత బాగా ఉంటుందంటండి. గురుడు అంతేకాకుండా ఒక జాతకంలో ఉండే చాలా గ్రహాలని, కొన్ని గ్రహాల మీద గురు వీక్షణ కానీ ఉన్నట్లయితే, సాధారణంగా కొన్ని గ్రహాల వీక్షణ ఉంటే పెద్దగా ఉండదండి. రవి పాపగ్రహం అయినప్పుడు కూడా రవిని గురుడు వీక్షించినట్లయితే ఆ జాతకుడు సత్కర్మాచరణ చేస్తాడని చెప్పుకొచ్చిందంటే, అంటే ఆ గ్రహం ఆ జాతకంలో ఉండడమే కాకుండా ఈ యొక్క గురుడు యొక్క బలంతో ఇతర గ్రహాలు కానీ ఈ గ్రహం కానీ వీక్షించినట్లయితే ఆ యొక్క గ్రహం యొక్క చెడు ఫలితం కూడా తగ్గిపోయి ఈ యొక్క గురుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఇస్తుంది. అంటే గురుడు అంతా నవగ్రహాల ఇంపార్టెన్స్ ఇవ్వబడింది కాబట్టి నిత్యం గురు మంత్రాన్ని జపించడం ద్వారా సత్ఫలితాలు కూడా ఉంటాయన్నమాట. అంతేకాకుండా వాళ్ళు ఈ యొక్క గురు మంత్రం అంటే గురు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా ఆవులకి ప్రతి లక్ష్మీవారం నాడు కూడా కొమ్ము శనగలు
నానబెట్టి అంటే కొన్ని సమయాల్లో మనకి దానం ఇంకో విషయం మనం మర్చాము. ఈ దానం చేయడానికి కొన్ని ప్రాంతాల్లో మా ఊర్లో సరైన పురోహితులు లేరండి. మేము వేరే ప్రాంతంలో అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాం, మేము వేరే చోట పురోహితులు లేరండి. అంటే ఇంట్లో ఆవులు ఎక్కడైనా ఉంటుంటారు అండి, గోవులు ఉంటాయి, ఉంటాయి కదండి, దగ్గర గోశాలైనా ఉంటుంటారు. ఆ ఏదో వస్తువుని మనం దానం చేద్దాం కూడా ముందు రోజు శుభ్రంగా నానబెట్టేసుకొని, ఇప్పుడు శనగలు ఉన్నాయనుకోండి, శుభ్రంగా నీళ్లు పోసి నానబెట్టేశారు అనుకోండి, మరుసటి రోజు ఉదయాన్నే కొంచెం మిక్సీ ఆడేసుకొని దాంట్లో బెల్లం కలుపుకొని కొంచెం నీళ్లు పోసి బకెట్లో పెట్టారనుకోండి, ఆవు వచ్చింది అనుకోండి తింటుంటారు. అప్పుడు ఆవు తాగుతున్నప్పుడు 3 ప్రదక్షిణ చేసుకోండి. ఏమండి ఈ నానబెట్టడానికి అవకాశం లేదు, శనగలు కూడా దొరకలేదు అని అందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి అరటిపడి ఎక్కడే దొరుకుతాయి కదా, పసుపు అరటిపడి దొరుకుతాయి కదా, 1 డజన్ అరటిపడి తీసుకోండి. సరైన దేశవాళీ ఆవులు ఎక్కడైతే ఉంటాయో ఆవుకు 2 అరటిపళ్ళు పెట్టండి, ప్రదక్షిణ చేయండి. మళ్ళీ 2 అరటిపళ్ళు పెట్టండి, ప్రదక్షిణ చేయండి. అలాగే 3 ప్రదక్షిణ చేసుకోండి. గో బ్రాహ్మణ్యభ్య స్వమస్తు ఇచ్చాం, గోవు తర్వాత బ్రాహ్మణుడికి ఇచ్చిన విలువ అనమాట. అంటే గోవు అంత పవిత్రమైనది కాబట్టి గోవుకు పెట్టండి. అంటే గోసేవ చేయడం ద్వారా కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని సంపాదించవచ్చు. అంటే సర్వదేవతలు కూడా గోవుకుంటారు అన్నమాట. ఇప్పుడు మన దగ్గర చెప్పి పెస దానం చేయడానికి అవకాశం లేదు, మంగళవారం పెస శుభ్రంగా నానబెట్టేసుకొని మిక్సీ ఆడేసుకొని ఆవుకు పెట్టేశారు అనుకోండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. గోవులో సర్వదేవతలు కూడా ఉంటారు అన్నమాట. కాబట్టి గురువారం నాడు ఈ విధంగా చేయడం అంటే ఆవుకు అరటిపడి పెట్టడం ద్వారా కూడా ఆ గురుగ్రహ శాంతి కలుగుతుంది, మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది, మంచి వాగ్దాటి ఉంటుంది, విద్యాబుద్ధులు బాగుంటాయి. అలాగే వాళ్ళు ఏదైతే మనసు అంటే వాళ్ళు ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించాలన్నట్లంటే ఖచ్చితంగా కూడా గురుగ్రహ బలం ఉండాలి, గురు మంత్రాన్ని జపించాలి, అభీష్ట సిద్ధి మంత్ర సిద్ధి కలగాలన్నట్లంటే ఖచ్చితంగా కూడా జాతకుడికి గురుబలం ఉంటేనే వాళ్ళు ఏ మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నా సరే కూడా వాళ్ళకి సిద్ధి కలుగుతుంది. ఆ గురుడు బలహీనంగా ఉన్నట్లయితే మాత్రం ఎటువంటి సిద్ధి ఎటువంటి వాళ్ళకి ఉండదు అన్నమాట. కాబట్టి నిత్యం కూడా గురుగ్రహ శాంతికి ఈ విధంగా చేయడం ద్వారా చాలా బాగుంటుంది. ఇది ఈ గురుగ్రహ శాంతి విశేషం. ధన్యవాదాలు శర్మ గారు. గురుగ్రహానికి సంబంధించినటువంటి అనేక విశేషాలు మాకు విపులంగా చెప్పారు. ధన్యవాదాలు.